ఐపీఎల్ 2025 18వ సీజన్ ఘనంగా ముగిసింది. 18 ఏళ్ల నిరీక్షణకు ఆర్సీబీ చెక్ పెట్టేసింది. ఈసారి కప్ నమ్దే అంటూ ఈసారి కప్పు మాదే అని కన్నడంలో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అంటే చాలు ఈ నినాదాలతో మారు మోగిపోతుంది. అయితే ఈసారి సీజన్ పూర్తయ్యేసరికి ఈసారి కప్ నమ్దు, ఈసారి కప్పు మాది అనాలని ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు. కానీ ఎట్టకేలకు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ మాట వినిపించారు ఆర్సీబీయన్స్. కొంచెం అటు ఇటుగా 2 నెలలు, 80 మ్యాచ్లు, అలాగే ప్రపంచమంతా కలిసికట్టుగా ఆడే క్రికెట్లో ఆ సీజన్ అయితే ఐపీఎల్ ముగిసింది. అయితే ఇప్పుడు నవశకం దేశం కోసం పోరాటం అయితే స్టార్ట్ అయిపోయింది. టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్రికెటర్కు ఉండే కళ. ఇక జట్టుకు నాయకత్వం వహించడం అంటే గొప్ప గౌరవం అనే చెప్పుకోవచ్చు. ఈ గౌరవాన్ని 25 ఏళ్లకే అందుకోబోతున్నాడు శుభ్మాన్ గిల్. అయితే కెప్టెన్ అవుతున్న సంబరం బాగానే ఉంది, కానీ అతడు ముందున్నది ముళ్ళ బాట అని చెప్పుకోవచ్చు. పగ్గాలు అందుకోగానే అతడికి కఠిన సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. వాటిని కాచుకోవటం అంత తేలికేమీ కాదు. విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాళ్లు తక్కువ వ్యవధిలో రిటైర్ అయిన సంధి దశలో టెస్టు జట్టు పగ్గాలు అందుకున్నాడు శుభ్మాన్ గిల్. ఎన్నో ఏళ్లుగా జట్టు భారాన్ని మోస్తున్న ముగ్గురు ఆటగాళ్లు దూరం కావడంతో జట్టు ఒక్కసారిగా అనుభవ రాహిత్యంతో కనిపిస్తోంది. ఈ స్థితిలో జట్టును నడిపించడం తేలికేమీ కాదు. బ్యాటింగ్ లైనప్లో కాస్త అనుభవం ఉన్న ఆటగాళ్లు గిల్ ఒక్కడు. దీంతో అతడిపై ఆశలు, అంచనాలు ఎక్కువైపోయాయి. ఆ భారాన్ని మోస్తూ కెప్టెన్ గా జట్టును నడిపించడానికి శుభ్మాన్ గిల్ ఎంతో శ్రమించాల్సి ఉంది అనటంలో సందేహం లేదు. ఇప్పటికే విమర్శలైతే మొదలైపోయాయి. తన బ్యాటింగ్ రికార్డులే విమర్శలకు ఒక ఆయుధంగా మారిపోతున్నాయి. అతను 32 టెస్ట్ మ్యాచ్ల్లో 1893 పరుగులే చేశాడు. సగటు కూడా కేవలం 35.05 సగటు మాత్రమే ఉంది. అందులోని పేస్ పిచ్లకు నెలవైన సేనా కంట్రీస్ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో శుభ్మాన్ గిల్ రికార్డులు అయితే పేలవంగా ఉన్నాయి. అక్కడ ఒక్క సెంచరీ కూడా ఇంతవరకు నమోదు చేయలేదు. సగటు కూడా 27 లోపే ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ గా కంటే ముందు బ్యాటర్ గా శుభ్మాన్ గిల్ తనేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం అయితే చాలానే ఉంది. ముఖ్యంగా కఠినమైన విదేశీ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చెయ్యాలి. సొంత గడ్డ మీద కూడా మరింత నిలకడగా రాణించాలి. అతడు అత్యున్నత స్థాయిలో ఆడితేనే మిగతా బ్యాటర్లకు స్ఫూర్తినివ్వగలడు అనడంలో సందేహం లేదు. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగి కెప్టెన్ గా జట్టును కూడా బాగా ముందుకు నడిపించే అవకాశం అయితే మాక్సిమం కనబడుతుంది. అయితే అన్నప్రాసన రోజే ఆవకాయ తినిపించిన చందానా శుభ్మాన్ కు కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే కఠిన సవాల్ అయితే ఎదురు కానుంది. భారత్కు పేలవ రికార్డున్న ఇంగ్లాండ్ లో సారథిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టుకున్నాడు గిల్. అనుభవజ్ఞులున్న జట్లే అక్కడ తీవ్రంగా తలబడ్డాయి. అలాంటిది కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఎక్కువగా కుర్రలతో నిండిన జట్టును శుభ్మాన్ గిల్ నడిపించబోతున్నాడు. ఇంగ్లాండ్ చూస్తే సీనియర్లతో చక్కటి ఫామ్ లో జోరు మీద ఉంది. ఇంగ్లాండ్ లో బ్యాటర్ గా గొప్ప రికార్డులు ఏమీ లేవు గిల్కి. ముందు బ్యాటింగ్ లో రుజువు చేసుకోవాలి, మరోవైపు జట్టును సమర్థవంతంగా నడపాలి. మరి ఈ కఠిన సవాల్ను అతను ఎలా కాచుకుంటాడో వేచి చూడక తప్పదు. అయితే సచిన్ తరం దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా నిష్క్రమించాక భారత్ జట్టు సంధి దశలో బాగా ఇబ్బంది పడింది. ధోని పగ్గాలందుకున్న తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడు. అయినా వాటిని తట్టుకొని జట్టును తీర్చిదిద్దాడు అనటంలో సందేహం లేదు. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ల నిష్క్రమణతో అంతకు మించిన సవాళ్లను టీమిండియా ఎదుర్కోబోతుంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఎంతో కాలం జట్టులో కొనసాగే పరిస్థితి అయితే లేదు. ఇటు బ్యాటింగ్ లో కోహ్లీ, రోహిత్ శర్మ లేని స్థానాలు భర్తీ చేయాలి. ఇటు స్పిన్ లో రవిచంద్రన్ అశ్విన్, ఆ తర్వాత రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలి. ఈ రెండు తేలికైన విషయాలు కావు. సచిన్ తర్వాత 4వ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరనుకుంటే కోహ్లీ ఎంతో శ్రమించి ఆ స్థానంలో స్థిరపడ్డాడు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ స్థానంలోకి మరొకరు వచ్చి లోటు కనిపించకుండా చేయటం మాత్రం అనుకున్నంత సులువు విషయం అయితే కాదని చెప్పుకోవచ్చు. స్వయంగా శుభ్మాన్ గిల్ ఆ స్థానంలోకి వెళ్తాడా, మరొకరిని తీర్చిదిద్దుతాడా అన్నది చూడాలి. రోహిత్ స్థానంలో జైస్వాల్కు తోడుగా స్థిరమైన ఓపెనర్ను తయారు చేసుకోవడం కూడా కీలకంగానే మారనుంది. ఇక కుల్దీప్ యాదవ్, అలాగే వాషింగ్టన్ సుందర్లతో లాంటి ప్రతిభావంతులైన స్పిన్నర్లు అందుబాటులోకి ఉన్నప్పటికీ అశ్విన్ స్థాయిలో రాణించడం అంటే మాటలే కాదు. ముఖ్యంగా సొంత గడ్డపై స్పిన్నే బలంగా దశాబ్దాలుగా సిరీస్ విజయాలు సాధిస్తున్న టీమిండియా గిల్ సారథ్యంలో ఇక ముందు ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారనుంది. అలాగే డిసెంబర్ 10, 2022లో ప్రియమైన క్రికెట్ నాకు ఇంకో అవకాశం ఇవ్వు అని ఓ సామాజిక మాధ్యమంలో ఒక బ్యాటర్ కరుణ్ నయ్యర్ రాసుకొచ్చాడు. మే 24, 2025 అతడికి సమాధానం దొరికింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. 8 ఏళ్ల తర్వాత అతడు భారత క్రికెట్ జట్టులోకి పునరాగమనం చేశాడు. టీమిండియాలో తిరిగి స్థానాన్ని పొందడానికి 33 ఏళ్ల కరుణ్ నయ్యర్ ఎంతో కష్టపడ్డాడు.
2016లో ఇంగ్లాండ్పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ బ్యాటర్ మళ్లీ ఇంగ్లాండ్ పైనే పునరాగమనం చేయడం విశేషంగా మాట్లాడుకోవచ్చు. 2017లో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ ఆడిన అతడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ తెరపై కనిపించలేదు. జట్టులో స్థానం కోల్పోయిన నాయర్ నమ్మకాన్ని కోల్పోలేదు. ఎలాగైనా మళ్లీ టీమిండియా తలుపులు తట్టాలని గత కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అలాగే కర్ణాటక జట్టు నుంచి విదర్భకు మారటం కూడా అతని కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్గా మాట్లాడుకోవచ్చు. 2023-24 రంజీ సీజన్లో పరుగులు వరద పారించాడు. 10 మ్యాచుల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో ఏకంగా 690 పరుగులు చేశాడు. ఇక 2024-25 సీజన్లో కరుణ్ నాయర్ దూకుడు మరింత పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈసారి 9 మ్యాచుల్లో 54 సగటుతో 863 పరుగులు చేశాడు. అతడి స్థిరత్వం వల్ల విదర్భ 2024-25 సీజన్లో రంజీ ఛాంపియన్గా నిలిచింది. ఇక విజయ్ హజారా ట్రోఫీలో కరుణ్ నాయర్ 7 మ్యాచుల్లో 5 సెంచరీలతో 779 పరుగులు చేశాడు. దీంతో సెలెక్టర్ల దృష్టి అతడిపై పడింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో కరుణ్ నాయర్ని తీసుకుంది. మొదటి మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. తర్వాత కొంచెం లై తప్పిన కొన్ని మినీ క్యామియోలు అయితే ఆడాడు. ఇక ఇండియా ఇంగ్లాండ్తో ఆడుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసి తానేంటో ముందే హెచ్చరికలు అయితే జారీ చేశాడు. సో దీన్ని బట్టి కరుణ్ నాయర్ ఎంపిక బెటర్ అని అయితే అనుకుంటున్నా. అయితే ఒకవైపు రోహిత్ శర్మ, ఇంకోవైపు విరాట్ కోహ్లీ కొన్ని రోజుల వ్యవధిలో టెస్ట్ క్రికెట్కి టాటా చెప్పేయడంతో ఒక్కసారిగా భారత టెస్ట్ జట్టును శూన్యం అవహించిన భావన అయితే ఏర్పడింది. ఈ స్థితిలో వీరి స్థానాలను భర్తీ చేసేదెవరు? ముఖ్యంగా రోహిత్ స్థానంలో జట్టు నడిపించేదెవరు? 2-3 వారాలుగా భారత అభిమానులు వెంటాడుతున్న ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. కొత్త సారథిగా 25 ఏళ్ల శుభ్మన్ గిల్ పై నమ్మకం ఉంచింది సెలక్షన్ కమిటీ. అలాగే వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ అయిన బ్యాటర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. ఐపీఎల్లో అదరగొడుతున్న సాయి సుదర్శన్ సహా కొందరు యువ ఆటగాళ్లకు ఇంగ్లాండ్ సిరీస్ కు జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే భారత టెస్ట్ క్రికెట్ లో నవశకానికి పునాది పడింది ఇక్కడే. గత దశాబ్ద కాలంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాళ్లు నడిపించిన టెస్ట్ జట్టుకు ఇకపై శుభ్మన్ గిల్ సారథ్యం వహించడం ఫిక్స్ అయిపోయింది. అనుకున్నట్లే సెలెక్టర్లు ఈ యువ బ్యాటర్ కు వచ్చే నెల 20న ఇంగ్లాండ్ తో మొదలయ్యే 5 టెస్టుల సిరీస్ కెప్టెన్ గా ఎంపిక చేసేశారు. ఆస్ట్రేలియాతో టీమిండియా చివరిగా ఆడిన సిరీస్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరించడంతో పాటు 2 మ్యాచ్ల్లో సారథ్య బాధ్యతలు చేపట్టిన ఫాస్ట్ బౌలర్ జస్మిత్ బుమ్రాను కెప్టెన్ చేయాలన్న డిమాండ్లు ఇటీవల గట్టిగానే వినిపించినప్పటికీ సెలెక్టర్లు గిల్లికే ఓటేశారు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా ఉన్న రిషబ్ పంత్ ను బుమ్రా స్థానంలో వైస్ కెప్టెన్ గా నియమించారు. బుమ్రాను తరచుగా గాయాలు వెంటాడుతున్న నేపథ్యంలోనే అతన్ని పూర్తిగా నాయకత్వ బృందం నుంచి పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో అన్ని మ్యాచ్లను బుమ్రా ఆడే అవకాశాలు లేవని పేర్కొనడం ద్వారా అతన్ని కెప్టెన్ గా ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పకనే చెప్పేశారని చెప్పుకోవచ్చు. సెలక్షన్ కమిటీ బోర్డు అయిన చైర్మన్ అజిత్ అగర్కర్ గారు, ఫిజియోలు, వైద్యులు చెప్పిన దాన్ని బట్టి బుమ్రా సిరీస్ లో పూర్తిగా ఆడతాడని అనుకోవట్లేదు. 3 లేదా 4 ఎన్ని మ్యాచ్లు ఆడతాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అని అగర్కర్ అయితే చెప్పాడు. ఇక శుభ్మన్ గిల్ మేటి క్రికెటర్ అని, ఏడాదిగా తన ఆట పరిశీలిస్తున్నామని, సారథ్య బాధ్యతలు చేపట్టడానికి అతనే తగిన వాడని అగర్కర్ అయితే అభిప్రాయపడ్డాడు. అలాగే కానీ ఇంగ్లాండ్తో సిరీస్ అతడికే సవాల్ అని అన్నాడు. జట్టులో 2 పెద్ద ఆటగాళ్లు రిటైర్ అయిపోయారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా జట్టులో ఉన్నారు. ఇప్పుడు కొత్త తరం మొదలవుతుంది. సంధి దశలో ఇది కీలక నిర్ణయం. అలాగే అనుభవంతో గిల్ రాటుదేలుతున్నాడు. బ్యాటర్గా అతను మరింత రాణించడానికి సారథ్య బాధ్యతలు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నాం. కెప్టెన్ను 1-2 పర్యటనల కోసం ఎంపిక చేయం. దూరదృష్టితో చేసిన ఎంపిక ఇది. గత కొన్నేళ్లలో ఉత్తమ టెస్ట్ బ్యాటర్లో ఒక్కడైన పంత్ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశాం. వికెట్లు వెనక ఉంటూ ఆటను పరిశీలించి అతను శుభ్మన్ గిల్కు సహాయపడతాడని అగర్కర్ అయితే పేర్కొన్నాడు. అలాగే సాయి సుదర్శన్ కూడా రాకనే వచ్చేశాడు. టెస్ట్ జట్టులో 2 కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఐపీఎల్లో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ దేశపాలలో సత్తా చాటుతున్న తమిళనాడు యువ ఆటగాడు సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. పేసర్ హర్షదీప్ సింగ్ తొలిసారి టెస్ట్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. అభిమన్యు ఈశ్వర్కు సైతం జట్టులో చోటు దక్కింది. అతను ఇంతకు ముందే టెస్ట్ జట్టులోకి వచ్చినా కూడా మ్యాచ్లు ఆడే అవకాశం అయితే రాలేదు. అంటే ప్లేయింగ్ లెవెన్ లో ఉండే ఛాన్సెస్ అయితే రాలేదు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో ఉన్న పేసర్ హర్షిత్ రాణా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన సర్ఫరాజ్ ఖాన్లపై వేటు పడింది. పూర్తి ఫిట్ గా లేని కారణంగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని జట్టులో ఎంపిక చేయలేదని అగర్కర్ చెప్పాడు. ఇక శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్లకు కూడా జట్టులో చోటైతే లభించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక గత దేశవాళీ సీజన్లో పరుగులు వరద పారించిన కర్ణాటక బ్యాటర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కరుణ్ నాయర్ ఎట్టకేలకు టీమిండియా జట్టులోకి అయితే వచ్చేశాడు. మరోవైపు పేసర్ శార్దుల్ ఠాకూర్ 2 ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులో అడుగుపెట్టాడు. గత ఇంగ్లాండ్ పర్యటనలో సత్తా చాటిన నేపథ్యంలో
అతనికి సెలెక్టర్లు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకు మించి జట్టులో మార్పులు అయితే పెద్దగా ఏమీ లేవు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మిగతా ఆటగాళ్లందరూ జట్టులో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే టెస్ట్ జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చిన సెలెక్టర్లు అనుభవజ్ఞుడైన శ్రేయస్ అయ్యర్ని విస్మరించడం ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ అయ్యర్ ఇరక్ కొట్టేశాడు. వాళ్ళ టీంని పంజాబ్ కింగ్స్ ని సూపర్ గా లీడ్ చేసి ఏకంగా ఫైనల్ కి చేర్చాడు శ్రేయస్ అయ్యర్. అంతకుముందు దేశవాళీల్లో కూడా ఎక్సలెంట్ గా రాణించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే టోర్నీల్లో భారత్ విజయం సాధించడంలో శ్రేయస్ అయ్యర్ పాత్ర కీలకంగా మాట్లాడుకోవచ్చు. టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ ఓ మోస్తారు ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్ల్లో 37 సగటుతో 811 పరుగులు సాధించాడు. నిరుడు ఇంగ్లాండ్తో చివరిగా అతను టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రంజీ ట్రోఫీలో ఆడనందుకు శ్రేయస్ అయ్యర్తో పాటు ఇషాన్ కిషన్ బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. అయితే తర్వాత శ్రేయస్ అయ్యర్ రంజీలో ఆడాడు. అసలే రోహిత్ కోహ్లీ దూరమైన సమయంలో ఫామ్, అనుభవం రెండూ ఉన్న శ్రేయస్ అయ్యర్ మీద సెలెక్టర్లు ఎందుకు ఇలా పక్కన పెట్టారనేది ప్రశ్నార్థకరంగా మారింది. ప్రస్తుత జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు కష్టమని అజిత్ అగార్కర్ అయితే పేర్కొన్నాడు. అయితే ఓవరాల్ గా ఇంగ్లాండ్తో జరగబోయే 5 టెస్టుల సిరీస్ గాను టీమిండియా ప్రకటించిన స్క్వాడ్ ఒకసారి పరిశీలిస్తే శుభ్మాన్ గిల్ కెప్టెన్ గాను, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ గాను, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జూరెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్, ఆర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఇలా అన్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కి టీమిండియా ప్రకటించిన స్క్వాడ్ గురించి మీరేమనుకున్నారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే మీరు ఏదైనా బెస్ట్ ప్లేయర్ని మిస్ అయి ఉంటే అతని ప్లేయర్ కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.